భారతదేశంలో ఆలయాలు అపూర్వం, అద్భుతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆనాడు నేటి ఆధునిక సాంకేతికత లేదు. కానీ వారు నిర్మించిన దేవాలయాలు, శిల్ప సంపద, కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే వికంఠ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కేలాడి రామేశ్వర దేవాలయం లాంటి గొప్ప అరుదైన ఆలయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరి ఇవి ఎక్కడ ఉన్నాయి, వీటి ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, వికంఠ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అత్యంత పవిత్రం. నాగుపాములు, కార్తికేయ రూపం, షణ్ముఖ రూపం, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య రూపం, పుట్టలు, నాగపడగలు ఇలా అనేక రూపాల్లో ఆరాధించే స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్ముఖారాధనలో కార్తికేయుడు ఒకరు. అయితే ఈ స్వామిని దీపరూపంలో ఆరాధిస్తారు కొందరు. అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలంటే మనకు గుర్తుకు వచ్చేది తమిళనాడు. అరుదైన మూర్తి స్వరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. రామాపురం కడప జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. కానీ ఈ గ్రామంలో ఉన్న వికంఠ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. దాదాపు 1500 ఏళ్ల క్రితం నాటి ఈ విగ్రహానికి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చారు ఆ గ్రామస్తులు. రామాపురంలో పురాతన శివాలయం ఒకటి ఉండేది. కొంతకాలం కిందట ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గదిలో అలనాటి అపురూప విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో వికంఠ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, మోక్ష నారాయణ స్వామి, సంజీవని మూలికా సహిత హనుమ, కౌలిని మాత, ఉగ్ర భైరవ మూర్తులు ఉన్నాయి. ఈ విగ్రహాలు 1500 సంవత్సరాల పూర్వం నాటివని పురాతత్వ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత విలువైన ఈ విగ్రహాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి వికంఠ షణ్ముఖుడు ప్రపంచంలో మరెక్కడా కనిపించడు. శ్రీవల్లి దేవసేన సమేతంగా షణ్ముఖుడి విగ్రహం ఉంటుంది. అంతేకాదు, ఈ విగ్రహానికి అభిషేకం చేసే సమయంలో ఆవు పాలు నీలి వర్ణంలో కనిపిస్తాయి. ఇదొక విశేషమని చెప్పాలి. ఇక్కడి మరో విశేషం మోక్ష నారాయణుడి విగ్రహం. మహావిష్ణువు మోక్ష నారాయణ స్వామిగా వెలుగొందుతున్న ఏకైక క్షేత్రం కూడా ఇదేనని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విగ్రహం వామహస్తంలోని శంకువు కాస్త కిందకు వింటుంది. మోక్షానికి మార్గంగా దక్షిణ హస్తం చూపుడు వేలు పైకి చూపుతున్నట్టు ఉండే నారాయణుడి మూర్తి దివ్య తేజస్సుతో కనిపిస్తుంది. ప్రతి మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున నారాయణుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సాయంత్రం స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక ఆంజనేయ విగ్రహానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహంలో ఆంజనేయుడు సంజీవని పర్వతంతో పాటు సంజీవని మూలికను కూడా చేతిలో పట్టుకొని వస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. వీటితో పాటుగా లలితాంబికా రూపమైన కౌలిని మాత ఇక్కడ కొలువై ఉంది. లలిత సహస్రనామావళిలో కౌలిని మాత ప్రస్తావన ఉంది. ఈ అమ్మవారికి ఉజ్జయినిలో ఒక ఆలయం ఉండేదని, అయితే ప్రస్తుతం అది శిథిలమైందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి దేవాలయం ప్రస్తుతం మరెక్కడా లేదు. రుద్రాంశగా భావించే భైరవుడు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా వెలిశాడు. అరుదుగా కనిపించే బకుట్ భైరవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఉగ్ర భైరవుడికి తోడుగా భైరవీమాత, కాలభైరవుడి విగ్రహాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. రామాపురంలో ఈ విగ్రహాలను పునఃప్రతిష్ఠించడంలో కాశీభట్ల సాయినాథ శర్మ కీలక భూమిక పోషించారు. పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు, ఆలయ నిర్వహణ సజావుగా జరిగేలా చూస్తున్నారు. ఎలా వెళ్ళాలి? రామాపురం కడప నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కమలాపురం ఎర్రగుంట్ల దారిలో జాతీయ రహదారిపై 1 కిలోమీటర్ దూరం వెళ్తే రామాపురం వెళ్లే దారిలో వస్తుంది. కేలాడి రామేశ్వర దేవాలయం. కేలాడి అనే విచిత్రమైన ఆలయ పట్టణం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో సాగర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధ రామేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందిన కేలాడి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క సామంతుడైన కేలాడి పాలకుల రాజధాని. హోయసల ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం అనేక విశిష్టతలతో అద్భుతంగా ఉంటుంది. పాలకుడు చౌడప్ప నాయకచే నిర్మించబడిన ఆలయంలో 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అవి రామేశ్వర, పార్వతి, వీరభద్ర. పార్వతీ ఆలయం ప్రత్యేకత ఏంటంటే చెక్కతో చెక్కబడిన క్లిష్టమైన పూల నమూనాలతో కప్పబడిన దాని సున్నితమైన పైకప్పు. వీటిలో ఏ రెండూ ఒకేలా ఉండవు.
వీరభద్ర ఆలయంలో 9 గ్రహాల దేవుళ్ల నవగ్రహం, అలాగే సర్ప మూలాంశం లేదా నాగమండల వంటి అరుదైన శిల్పాలు ఉన్నాయి. మేక తలతో కూడిన దక్ష ప్రజాపతి విగ్రహం, వాస్తు పురుష్ విస్మయం కలిగించే శిల్పాలు ఇక్కడ కళాత్మకతకు కొన్ని అరుదైన ఉదాహరణలు. పెరట్లో ఉన్న 24 అడుగుల భారీ స్తంభం లేదా మహాస్తంభం, రాణి చెన్నమ్మ, ఆమె భార్యలతో పాటు నివాళులు అర్పిస్తున్న గణేష దేవత ఆలయానికి మరో హైలైట్. కేలాడి మ్యూజియం, హిస్టారికల్ రీసెర్చ్ బ్యూరో సమీపంలోని నాయక పాలనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు, మాన్యుస్క్రిప్ట్లను చూడడానికి సందర్శించదగినది. అమ్మవారి విగ్రహానికి శిరస్సు శివలింగాకారం ఉండే అరుదైన ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పెదపులిపాక గ్రామంలో శ్రీ విజయ రాజరాజేశ్వరి ఆలయం ఉంది. పరమహంస పరివ్రాజకులు వాసుదేవానందగిరి స్వామి వారి కృషితో పూర్తిగా దక్షిణాది శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశంలోనే విలక్షణమైనది. అమరలింగేశ్వరుడికి బెజవాడ కనకదుర్గకు మధ్యన కృష్ణానదీ తీరంలోని పెద్ద పులిపాక గ్రామంలో కొలువుతీరి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే విజయ గణపతి, సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే విజయ సరస్వతీదేవి, ఐశ్వర్యాలను సమకూర్చే విజయలక్ష్మి, సకల కార్యసిద్ధిని ప్రసాదించే విజయ ఆంజనేయ స్వామి మూర్తులను దర్శించుకోవడం పుణ్యదాయకం. రాజరాజేశ్వరి దేవాలయ నలుదిక్కుల 4 వేదాలకు ప్రత్యేకగా ఎత్తైన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ఆలయానికి వాయువ్యంగా గోశాల, ప్రాకార మంటపంలో శాలాహారంలో ఆ నుంచి క్ష వరకు అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ దేవి పేరు శ్రీ విజయరాజరాజేశ్వరి. అమ్మవారి శిరస్సు మీద లింగాకారం ఉంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సు మీద ధరిస్తే అమ్మవారు సాక్షాత్తు అయ్యవారిని తన శిరస్సును ధరించి కనువిందు చేస్తుంది. తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం, అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు జరిపిస్తారు. రాజరాజేశ్వరి ప్రాకార మంటపంలో శాలాహారంలో ఆ నుంచి క్ష వరకు అక్షర దేవతలు అక్షర భిక్ష పెడతాయి. ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని ఇక్కడ విగ్రహ రూపంలో వాయు ప్రతిష్ఠ చేశారు. ముఖ్యంగా నీలి సరస్వతి, చిన్నమస్తాదేవి వంటి విలక్షణ దేవతల రూపాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆలయానికి వాయువ్యంగా గోశాలలో గోమాతలు పవిత్రతతో మూర్తిభవిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎప్పుడు విజయం మన వైపే ఉంటుందని భక్తుల విశ్వాసం. అరుదైన ఆదివరాహ క్షేత్రం కమాన్పూర్. ఆదివరాహస్వామి దేవాలయం మన రాష్ట్రంలో తిరుమల తిరుపతిలో ఒకటి, కరీంనగర్ జిల్లా మందని దగ్గర కమాన్పూర్లో రెండవది మాత్రమే ఉన్నాయి. కామన్పూర్ ఆదివరాహుడు ప్రతి ఏడాది పెరుగుతూ ఉండడం ఒక వింత. ఇక్కడ ఒక బండరాయిపై ఆదివరాహస్వామి వెలిసి ఉన్నాడు. చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయం ఇది. ప్రస్తుతం 2 అడుగుల ఎత్తు స్వామి పెరిగినట్లు చెబుతున్నారు. ఈ బండరూప నరసింహస్వామి తలలో వెంట్రుకలు కూడా ఉండడం విచిత్రం. ఆదివరాహం ఇక్కడికి నడిచి వచ్చిన ఆనవాలుగా పాదముద్రలు కూడా కనిపించడం మరో విశేషం. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సింగరేణి కాలనీ వారు బుల్డోజర్తో చదును చేస్తుంటే స్వామివారి పాదముద్రలు లభించాయి. తనకు ఎలాంటి మందిరం కానీ గుడి కానీ కట్టించవద్దని స్వామి ఆదేశం. స్వామి కోనేటి నీరే చీడాపీడా నివారణి. కొత్తగట్టు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కొత్తగట్టు అనే గుట్టపై మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం ఉంది. వేదాలను పరిరక్షించిన మత్స్యావతారమే ఈ స్వామి. స్వామి కోనేటి నీటిని రైతులు పొలాల్లో చల్లి పంటలకు పట్టే చీడాపీడలను నివారించుకోవడం వింత. అంటే క్రిమి సంహారిణిగా పనిచేస్తాయన్నమాట కోనేటి నీళ్లు. దీనివల్ల ఈ ప్రాంతం పొలాలలో అధిక దిగుబడి వస్తోంది. భూదేవి, నీలాదేవి అనే 2 దేవేరులతో స్వామి కొలువై ఉంటాడు. మాఘ పౌర్ణమి నుంచి 10 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అరుదైన పంచముఖేశ్వరుడు రాయికల్. కరీంనగర్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కాకతీయ రాజులు నిర్మించిన ఆలయమే శ్రీ కేశవనాథ స్వామి. ఇక్కడే అరుదైన పంచముఖేశ్వర ఆలయం ఉంది. మనకు తెలిసినంత వరకు కాశీలో ఒకటి, ఇక్కడ రాయికల్లో ఒకటి, రెండోది పంచముఖేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఎక్కడా ఉన్నట్లు లేదు. దగ్గరలో భీమన్న గుడి ఉంది. ఇక్కడ జాతర ప్రత్యేకం. దశరథుని శ్రాద్ధ కర్మలు చేసిన ఇల్లెందు కుంట. ఇల్లెందు అంటే ఇంద్రవల్లి వృక్షమని అని, కుంట అంటే పల్లమని అర్థం. అదే పేరు మారి ఇలా అయింది. ఇక్కడ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు వెలిసిన క్షేత్రం. అరణ్యవాసంలో రామలక్ష్మణుడు తమ తండ్రి దశరథ మహారాజు చనిపోయాడని తెలియగానే ఇక్కడే శ్రాద్ధ కర్మలు ఆచరించినట్లు పురాణ కథనం. అరుదైన సత్యభామ సమేత వేణుగోపాలుడు ఇరవెండి. పూర్వం దీన్ని విరివెండి అని పిలిచేవారు. భద్రాచలానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ వేణుగోపాల స్వామి సత్యభామాదేవితో కొలువై ఉండడం వింత. స్వామి సంతానప్రదుడని విఖ్యాతి, అందుకే సంతాన వేణుగోపాలుడు అంటారు. భక్త రామదాసు గారు ఈ అరవింటి ఆలయాన్ని దర్శించిన తర్వాతే భద్రాద్రిలో శ్రీ రామాలయాన్ని ఇదే నమూనాలో నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ అష్టభుజ యాగ మాయాశక్తి విగ్రహం ఉంది. ప్రస్తుతం ధ్వంసమై ఆలయం ముందు పడి ఉంది. యోగ మాయా విగ్రహాన్ని కౌగులించుకుంటే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని గొప్ప నమ్మకం. పరశురాముడు తన క్షత్రియ సంహార పాపాన్ని ఇక్కడికి వచ్చి సత్యభామ సమేత వేణుగోపాలుని దర్శించి పోగొట్టుకున్నట్లు పురాణ కథనం. గోదావరిలో వేడినీటి బుగ్గలు, గుండాలు. భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది దిగువన గుండాల గ్రామంలో 100 చదరపు గజాల విస్తీర్ణంలో వేడినీటి బుగ్గలున్నాయి. ఆదిశేషుడు హోమం చేసినప్పుడు హోమాగ్ని ఇక్కడ పడి వేడినీటి బుగ్గగా మారిందని చెబుతారు. ఉగాది నాడు ముస్లింలు దర్శించే నరసింహుడు. ఖమ్మం పట్టణంలో 150 అడుగుల ఎత్తున ఉన్న కొండపై స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి కోవెల అతి ప్రాచీనమైనది. కాకతీ ప్రతాపరుద్రుడు దర్శించి ఆలయ నిర్మాణం చేశాడు. కొండను తొలిచి రాతి స్తంభాలపై ఆలయాన్ని నిర్మించడం వింత. మౌద్గల్య మహర్షి సందర్శించిన క్షేత్రం. మహర్షి స్నానానికి నీళ్లు కావాలని స్వామిని వెళ్తే స్వామి పాదఘట్టం చేస్తే కొండ రెండుగా చీలి కోనేరు ఏర్పడిందట. ఇందులోని నీరు ఏ కాలంలోనూ ఇంకిపోకుండా ఉండడం ఇక్కడి విశేషం. పానక ప్రియుడు కనుక నైవేద్యంగా పానకాన్ని సమర్పిస్తారు. ఎక్కువగా ముస్లింలు కూడా సందర్శించే క్షేత్రం ఇది. ఉగాది నాడు ముస్లింలు అధిక సంఖ్యలో దర్శించి తమ పెద్దలకు మొక్కులు చెల్లించుకోవడం విచిత్రం. హిందూ ముస్లింల సఖ్యతకు కాణాచి ఈ దేవాలయం. ఇక్కడ ఈ ఆలయంలో నల్లరాయితో చేసిన 6 అడుగుల ఎత్తున్న సాయిబాబా విగ్రహం ఉన్న దేవాలయం ఉండడం చిత్రాతి చిత్రం. శ్రీకృష్ణుడి అంశగా సాయిబాబాను ఇక్కడ భావిస్తారు. ఇది మరో వింత. మన ఆంధ్రప్రదేశ్లో నల్లరాతి సాయిబాబా విగ్రహం ఇదొక్కటేనని చెబుతున్నారు. ఇది మరీ వింత. జటాయువు రెక్క విరగొట్టబడ్డ శ్రీరామగిరి. శ్రీరామ వనవాసంలో రావణుడు సీతామాతను అపహరించుకుని పోతుంటే జటాయువు అనే పక్షి వాడిని వెంబడించింది. ఖడ్గంతో ఇక్కడే 2వ రెక్కను రావణుడు ఖండించాడు. అందుకే దీనిని జటపాక అనే పేరు. అదే రెక్కపల్లి, రేకపల్లి అని మారిందని జటాయువు పడిన ప్రాంతమే చొక్కానపల్లి. శ్రీరామునికి ఈ విషయం చెప్పి అది తనువు చాలించింది. ఇక్కడే రాముడు దానికి అంత్యక్రియలు చేసి పిండ ప్రదానం చేశాడు. ఈ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడే శబరికి రాముడు మోక్షమిచ్చాడు. ఆమె శబరీ నదిగా మారి గోదావరిలో సంగమించింది. పాపికొండల మధ్య ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. శబరీ నది నీరు ఎర్రగా తీయగా ఉంటుంది. గోదావరి నది నీరు తెల్లగా చప్పగా ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఇక్కడే మాతంగ మహర్షి వాలికి శాపం ఇచ్చాడు. అందుకే వాలి ఇక్కడకు రాలేదు. సుగ్రీవుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ శ్రీరాముడు సుందర సీతారామస్వామిగా శ్రీరామగిరి మీద వెలిశాడు. రావణ సంహారానికి బయలుదేరే ముందు ఇక్కడ రాముడు దక్షిణాభిముఖంగా తపస్సు చేశాడు. అందుకే యోగరాముడు అనే పేరు కూడా వచ్చింది. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. 4వ రోజు దొంగల తోపు ఉత్సవాన్ని నిర్వహించడం మరో విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.